శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, అలాగే తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మేషరాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉండగా ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశిష్టత ఏమిటి, ఈ వారం విశేషాంశాలు ఏమిటి అని చూస్తే ఇక్కడ రవి కేతువుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ, చాలా నిజాయితీతో కూడినటువంటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుడు కూడా వచ్చి చేరారు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చ పొందుతారు. అలాగే రవి గారితో కలిసినందువల్ల, ఇక్కడ కేతువుతో కలిసినందువల్ల రెండు యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకటి భద్ర మహాపురుష యోగం అవగా, రెండవది బుధాదిత్య యోగం. రెండు యోగాలు కూడా చాలా అద్భుతమైన యోగాలుగా తెలియచెప్పచ్చు. అయితే రాహువు యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ ఫలితాలు కించిత్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే అద్భుతమైన ఫలితాలు అద్భుతమైనటువంటి విధంగానే వారు ఈ మానవాళికి అందిస్తూ ఉంటారు. కాస్త తగ్గినా కూడా అది ఏమీ చెప్పుకోదగ్గంత ఏమీ కాదు. కాబట్టి మనము ఈ ఫలితాలని చక్కగా పరిగణనలోనికి తీసుకోవచ్చు. ఇవే గ్రహాల కాంబినేషన్స్ ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక గ్రహాల దృష్టుల యొక్క విషయానికి వస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి బుధ, కేతు, రవిల మీద పడుతోంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందని. అలాగే చాలా చాలా బాగా పెరుగుతుంది. అలాగే లాంగ్వేజెస్ మీద మంచి పట్టు ఏర్పడుతుంది. భాషా జ్ఞానం వృద్ధి చెందుతుంది. బుక్స్ రాసేవాళ్ళు కానీ, కవులు కానీ, గాయకులు కానీ, ఉపన్యాసకులు కానీ ఇత్యాది వారందరికీ కూడా చాలా మంచి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రుడి మీదకి వెళ్తోంది. కొంచెం మానసిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. ఏదో ఒక టెన్షన్ వీళ్ళని వెన్నాడుతూ ఉంటుంది. అలాగే శనిగారి యొక్క సప్తమ దృష్టి బుధుని మీద ఉంది. కొద్దిగా ఈ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ కానీ, ఇబ్బందులు, ఏదో ఒక దురద లాంటివి, అలాంటి చిన్న చిన్న ఎలర్జీస్ కానీ, ఆ చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఎవరికైతే జన్మజాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉంటాయో వారికి ఉంటాయి తప్ప ప్రతి వారికి ఉంటాయని చెప్పడానికి రాదు. అలాగే శనిగారి యొక్క దశమ దృష్టి పంచమ రాశి మీద పడుతూ ఉంది. అయితే గ్రహాలు ఏమీ లేని కారణం చేత కేవలం రాశి ఫలితాలే ఇక్కడ దృష్టికి సంబంధించి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పుకుంటూ, అది ఏ రాశికి ఆ రాశి తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాశుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే పూర్వం కన్నా కొద్దిగా మేలు. ఇక్కడ ఒక సూక్తిని తెలియజెప్పచ్చు. అది ఏమిటి అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అని చెప్తూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు. అంటే అస్సలు ఏమీ లేని దానికన్నా కాస్త మెల్ల ఉన్నా కూడా పర్వాలేదు, అసలంటూ కనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ అసలు ఏమీ లేని దానికన్నా రెండు గ్రహాలు బాగున్నాయి అంటే బాగున్నట్టు లెక్క. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుడి యొక్క స్థితి తృతీయం నుంచి షష్టానికి వచ్చేస్తుంది. అక్కడ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రెండు గ్రహాల ఫలితాలు పూర్తిగా వారాంతం వరకు చాలా బాగున్నాయి అన్నమాట. కళాకారులకి బాగుంటుంది. కాస్త కష్టం ఉంటుంది, అయినప్పటికీ కళాకారులకి బాగుంటుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆ ధైర్యంతోనే అన్ని పనులు ముందరికి తీసుకెళ్తూ ఉంటారు. ఇదే కొనసాగించండి. ఇదే చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. కుటుంబ రీత్యా ఓర్పుగా ఉండవలసినటువంటి కాలము. దూర ప్రయాణాల విషయంలో 1-2 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి తప్ప
ప్రయాణం అవ్వాల్సి వస్తుంది, ప్రయాణానికి మనము రెడీ అవ్వాలి అనుకునంగానే వెళ్ళిపోవద్దు. కొద్దిగా ఆలోచించండి దాని గురించి. వీలైతే వాయిదా వేయండి. ప్రయాణాలు అసలు ఏమాత్రం లాభించట్లేదు. అనేక రకాలుగా ధన నష్ట సూచితం కనిపిస్తోంది. అంటే ఏ విధంగా నష్టం అండి? ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆహార పదార్థాలు కొనే విషయంలో, అలాగే ఏదైనా వస్త్రాలు కావాలి వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నారనుకోండి, అక్కడ 5 రూపాయలు పెట్టవలసిన చోట 10 రూపాయలు పెడతారు. అంటే 5 రూపాయలకి ఏమొస్తుందండి అని అనద్దు. మీరు ఒక కర్చీఫ్ కొనుక్కోవాలనుకున్నా కూడా 10 రూపాయలు పెట్టి కొనవలసిన కర్చీఫ్ 25 రూపాయలకు కొంటారు. అంటే ఏంటి? ఆ ధర ఎక్కువగా మీరు కొనవలసి వస్తుంది. అది నష్టమే కదా. అలాంటిదన్నమాట. అంటే మీరు పెట్టవలసిన ధర కన్నా కూడా ఎక్కువ పెట్టవలసి వస్తుంది. అది ఏ వస్తువైనా అవనివ్వండి. అది చిన్న వస్తువా పెద్ద వస్తువా తర్వాత సంగతి. అలాంటి నష్టాలు సూచితం పడుతున్నాయి. అలాగే ఆహార పదార్థాలు కూడా. ఏదైనా ఒక 4-5 వస్తువులు కొనుక్కుందామని బజార్కి వెళ్తే 10 వస్తువులు కొనాల్సి వస్తుంది. వాటి వల్ల ఉపయోగం ఉంటుంది, అవేం చెడిపోయే వస్తువులు కాదు. కానీ తర్వాత ఎప్పుడో 10 రోజుల తర్వాత పెట్టవలసిన ఖర్చు ఇప్పుడే పెడుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు ధనం వ్యయం అనేది కనిపిస్తోంది అనమాట. ఇలాంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో ఐకమత్యం తక్కువగా ఉంది, ఓర్పు కలిగి ఉండండి, ఐకమత్యం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ మీద ఏదైనా ఆరోపణలు, నిందారోపణలు ఎవరన్నా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేస్తున్నా కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకొని చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగాను జాగ్రత్తగా ఉండాలి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ 6వ స్థానం, షష్ఠ స్థానంలోకి చంద్రుడు వచ్చి మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఇది కొంచెం మానసికమైనటువంటి శాంతిని తెలియజేస్తుంది. అశాంతి తగ్గుతుంది, శాంతి కలుగుతుంది. అలాగే ఏదైనా మీ ప్రయత్నాలు, ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మీ కృషిని మానకుండా చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహాల హోమం ఒక్కసారి వీలైతే చేసుకోండి, లేదా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అనేక విధాల మీకు మనశ్శాంతి ఉంటుంది. ముందర మనశ్శాంతి చాలా ప్రధానం, అది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారికి ఒక్కసారి అభిషేకం చేసుకోండి. సాయిబాబా గుళ్ళో కానీ లేదా దత్తాత్రేయుడి గుళ్ళో కానీ ఈ విధంగా ఒక్కసారి గనక మీరు అభిషేకం చేసుకున్నట్లయితే కూడా మీకు చక్కటి మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.